తెలంగాణ లేదు, బతుకమ్మ లేనిది కవితక్క లేదు, ఆ బతుకమ్మ లేనిది మన సంస్కృతి లేదు, ఆ బతుకమ్మ లేది ఆడబిడ్డల గౌరవం లేదు అని గొప్పగా ఈ చర్చలో పాల్గొన్న అందరూ కూడా, సామాజికవేత్తలందరూ కూడా నిజానికి ఆడపిల్లలను గౌరవించి ఆడపిల్లల ఔన్నత్యాన్ని గౌరవించే విధంగా మాట్లాడారు. సంతోషం. బతుకమ్మ విషయానికి వస్తే కవితక్క ఈరోజు ఇంత గొప్పగా ప్రపంచ ఎల్లలను దాటి మన పతాకాన్ని ఎగిరేసిందంటే దాని వెనుక చాలా శ్రమ ఉంది. నాకు తెలిసిన వరకు జాగృతిలో నేను జాగృతితోటి ఒక 14 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ అందులో బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఒక యజ్ఞంగా అనిపించేది. నేను ఎక్కడ కూడా అక్కడ చెప్పేది ఏంటంటే నేను రచయితను, నా పేరు కోదారి శ్రీను, నేను రాసిన పాటలు మీకు తెలిసి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు రాయకూడదు, ప్రజల నుండి స్వీయ కవిత్వం ఎక్కడ, అది ప్రజల నుండి మౌఖిక సాహిత్యం అయితే ఇక్కడ ఉంటుందో అదే మనం ప్రజలకు ఇవ్వాలి. అది ముందు తరాలకు ఇచ్చే బాధ్యత, బహుత్తరమైన బాధ్యత మనది. కోదారి మీరు ఎక్కడ కూడా పదాలను ఎక్కడ అటు ఇటు చేయొద్దు, వాళ్ళు ఏది చెప్తే అది రాసుకరా అని చెప్పేది. ప్రజల్లోకి ఎక్కువ నేను నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల వెళ్ళి గ్రామాలకు వెళ్ళి గడిచిన 14 సంవత్సరాల్లో నేటికి 270 పైగా సాంప్రదాయ సంస్కృతిమైనటువంటి ప్రజల నుండి సేకరించిన పాటలను జాగృతి ఈ సమాజానికి అందించింది. తర్వాత అందరూ పాటలు చేస్తున్నాక మనం కూడా పాటలు చేద్దాం, ఆ పాటలు చేస్తే కొత్త రకంగా ఉంటుందంటే ఒక 2 సంవత్సరాలు ఎక్కడ కూడా అలా చేయొద్దు, మనం చేసుకున్న దాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మనం ఎందుకు చేయాలని చెప్పినారు. మనం చేసే పాటలు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకొని అక్కడ సాంప్రదాయం సంస్కృతి ఉన్నటువంటి బతుకమ్మ గొప్పతనం గురించి చేసినవి తప్ప ఎక్కడ కూడా మా పాటలకు రేటింగ్ రావాలని, యూట్యూబ్కి వ్యూస్ పెరగాలని ఎక్కడ ప్రయత్నం చేయలే. అలాంటి పాటలు చేయాలనుకుంటే కోకొల్లలు చేస్తుంటే గడిచిన 10 సంవత్సరాల్లో యూట్యూబ్లో కానీ మాదే ఎక్కువ ఉండు, కానీ అది కాదు, ఈ తరానికి అందించాలి పుస్తకాల ద్వారా. అలాంటి కృషి కవితక్కది. అందులో ప్రతి సంవత్సరము పాటలు దొరకాలంటే కష్టమే. బతుకమ్మ ఒకటే నేను చెప్తున్నా నా సైడు, బతుకమ్మ బహుజనులది కాదంటే ఆ పాటలు బహుజనులు అందించిన పాటలు మేము అందించిన ప్రజలకి. ఆ బహుజన తల్లులు, కొంతమంది ఆ తల్లులు కొంతమంది చనిపోయారు పాపం, నాకు పాటలు ఇచ్చిన తల్లులు. వాళ్ళు పాటలు చెప్పిన తర్వాత వాళ్ళకు చాలువ కప్పి అమ్మ నేను సంవత్సరం వస్తా అని చెప్పి అంటే గొప్పగా సంతోషించిండ్రు. ఆ నాయనమ్మల వయసున్నోళ్ళు, అమ్మమ్మ వయసున్నోళ్ళే ఈ పాటలన్నీ మాకు చెప్పడం జరిగింది. మరి ఇదంతా బహుజనుల నుండి వచ్చినటువంటి మౌఖిక సాహిత్యమే కదా, బహుజనుల గుండెల కత్తుకొని చెప్పిన బతుకమ్మే కదా. ఇది పక్కా బహుజనులది, అందరి దళితులది కూడా ఈ బతుకమ్మ. రెండోది ఏంటంటే బతుకమ్మ అనగానే ఈరోజు ఇంత చర్చ అయింది. అక్క అనే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద ఒకసారి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నిర్బంధ కాలంలో అప్పుడు డీజే పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేసిన క్రమంలో అదే పాలమూరులో కూడా బతుకమ్మ లేదు అని ఈనాడు అంటున్నారు. చివరికి జిల్లాల వారీగా బతుకమ్మ టీంలు ఆడుకుంటూ పోతే అక్కడ చివరి వైష్ణవి దగ్గర అక్కడ ఈ మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు. మహబూబ్ నగర్ వాళ్ళు ఆడుతున్న క్రమంలో నేను దగ్గరికి వెళ్ళి చూసిన, శరణు మల్లేశ శరణు మల్లేశ శరణుల్లని సేవ చేద్దాం మల్లేశ, ఈ మల్లేశ శరణుల్లని సేవ చేద్దాం మల్లేశ, ఏలుకుంట శరణు మల్లేశ, ఎంలాడకెళ్ళినావు రారా మల్లేశ, శరణు మల్లేశ శరణు మల్లేశ శరణుల్లని సేవ చేద్దాం మల్లేశ. ఇదే వాడిన వాళ్ళు. అక్క ఆ రోజు గొప్పగా అనిపించింది. తర్వాత మొన్నటిసారి మేము చేసినాం ఆ పాట, అక్క గుర్తుపెట్టుకొని ఈ పాట బాగుంది మనం చేయాలని చెప్పి 2013 బతుకమ్మలో ఈ పాట కవితక్క కూర్చొని, కవితక్క ఒక నాయకురాలే కాదు, తండ్రి దగ్గర బిడ్డ అన్నట్లు తను మేము పాటలు రాస్తుంటే అక్క గుర్తొచ్చిన టెక్స్ట్ రాసి మాకు వాట్సాప్ పెడుతుంది, ట్యూన్ మర్చిపోతే ట్యూన్స్ చెప్తుంది. అలాంటి అంటే ఈ బతుకమ్మ తన ఇష్టంగా, తన జీవంలో భాగంగా, తన ఆత్మగా ఈరోజు అనుకున్నది కాబట్టి మళ్ళీ అంత బాధతోటి నా ఆత్మలో ఉన్నటువంటి ప్రతిభ చెదరగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. మీరంతా ఓ సమాజమా, మీరు రాండి,
మన బతుకమ్మను మన అస్తిత్వాన్ని కాపాడుకుందామని ఈరోజు పిలుపునిచ్చారు. అంటే ఇలాంటి గొప్ప సాంప్రదాయం సంస్కృతి తెలంగాణ అంటేనే అంటున్నాం. ఏ వక్త మాట్లాడినా పాట ఆట మాట, ఈ పాట ఆట మాటతోటే సంస్కృతి తెలంగాణలో ముడిపడి ఉన్నది. అది ఉద్యమం కానీ సావైనా సంతోషమైనా ఉన్నది. అందుకనే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంసం చరిత్రతో పాటు సామాన్య జీవితం గడుపుతున్నటువంటి సామాన్య కులాల గడుపుతున్నటువంటి చరిత్ర విధ్వంసం అవపడుతుంది. బతుకమ్మ ఒక్కటి పోతే బతుకమ్మతో ముడిపడినటువంటి అస్తిత్వ కులాలు అన్ని కూడా ఆ చరిత్ర దూరమైపోతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈరోజు దళితులు ధైర్యంగా వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. ఇలా దళితులు కూడా బతుకమ్మకు తోడైతే ఇదేమవుతుందని చెప్పి భయపడి ఈ బతుకమ్మను దూరం చేస్తున్నారు. మిత్రులారా, ఈ గడిచిన ఉద్యమాన్ని అదొక ఉద్యమం, దానికి చాలా కష్టమైంది చేయడానికి. కానీ ఈ ఉద్యమం చాలా తేలిక. మన పాట, మన ఆడబిడ్డ, మన అస్తిత్వం, మన పువ్వులు, మన బతుకమ్మ. అందుకోసం ఈనాడు ఈ రకంగా ధైర్యంగా బాధ ఎవరికైతుందో ఆ బాధ ఉన్నోళ్ళే గుండెలకెళ్ళి ధైర్యంగా మాట్లాడారు మైకు పట్టుకొని. మా బాధ ఇది, మేము ముందుంటాం అని చెప్పి. ఇప్పుడు మనం ఏం లేదు, ఇదే ఉయ్యాల పాట, ఇదే బతుకమ్మ, ఇదే కవితక్క, ఇదే ఉద్యమం. గ్రామాల పోతే మనం పిలుపునివ్వాల్సిన అవసరం లేదు. టెలివిజన్ లాంటి ఒక పాట అందుకుంటే అందరు కలిసి వస్తారు. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, ఇతరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కరికిచ్చిరి ఉయ్యాలో, ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో, ఏ రడ్డమాయ ఉయ్యాలో. ఈ ఇల్లున్నటువంటి సాహిత్యం, ఇల్లున్న ఇతిహాసం, ఇల్లున్న పురాణం, ఇల్లున్న గాథ, ఇల్లున్న కథ ఎవరు చెప్పింది కాదు. ఇది అంతా ప్రజల బతుకమ్మ పాటలు రాసే ప్రతి క్షణం, నేను అక్కతో కూడా చెప్పిన, అక్కతో కూర్చున్నప్పుడు ప్రతి పాటలో ఒక ఆడపిల్ల గాథ కన్నీళ్ళు వస్తాయండి. ఒక్కోసారి నేను అనిపిస్తుంది, ఈ పాటలకు ఆడపిల్లల బాధల కోసమైనా బతుకమ్మ పాటలు. అక్కమ్మ కథ చూస్తే ఏందండి, ఒక చెరువుకు కోడలు బలిస్తుంటే ఆమె చెప్తున్న మాటలు ఏందని, చనిపోతూ అని తెలిసి మామ నేను మునిగిపోతున్నా, రెండో మెట్టు దిగిన బిందమును కదాయే పోరాది అక్కమ్మ ఉయ్యాలో, బిందమునుతాది ఉయ్యాలో. మూడో మెట్టు దిగిన మామ బిందమునుగలేదు, పోరాది అక్కమ్మ ఉయ్యాలో, బిందమునుతాది. లాస్ట్కు చనిపోతూ కూడా ఈ చెరువుకు నేను ఆరంభమవుతున్నా, ఈ సమాజానికి నేను ఉపయోగపడుతున్నా, నా త్యాగము ఈ గ్రామాలకి, ఈ చెరువుకు ఉపయోగపడుతుందని చెప్పి గొప్పగా చనిపోయిన త్యాగాలు ఆ చరిత్రలో బతుకమ్మ పాటలు ఉన్నాయి. ఆ పాటలు ముందు తరాలకు ఉపయోగపడేటివి కాదా? ముందు తరాలకు మన శైలిని చెప్పేటివి కావా? ఇంత గొప్ప సంస్కృతితో ముడిపడిన బతుకమ్మ ఇలా అంతరించిపోవడానికి కారణం ఒక పాలకులు. ఓకే, రాజకీయ చదరంగంలో నీకున్నటువంటి నీ ప్రణాళికలు, నీకున్నటువంటి ఆచరణలు నువ్వు చేసుకో, కానీ ప్రజల సంస్కృతి, ప్రజల జోలికి వస్తే మాత్రం మళ్ళీ ఇదే ప్రజలు మళ్ళీ మమ్మకమై తిరగబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా వంతుగా పాట నేను పాడతాను కదే ఎప్పుడైనా. అక్క ఏమన్నారంటే, అక్కతో ఉన్నటువంటి అనుబంధం ఇది, 14 ఏళ్ళ గోస ఇది. ఇలా బతుకమ్మ పోతుందంటేనే మనం ఒక సంఘంగా వచ్చి ఇంత మాట్లాడితే 14 ఏళ్ళ నుండి చూస్తుంది ఎట్లుంటుంది అది. తర్వాత నేను ఒకటి పాట రాసుకుంటప్పుడు గొప్పగా, అంటే ఇంటి ముందర రంగవల్లి, ఇంటికే కూరాడు తల్లి, గడప గడపకు ఆడబిడ్డ, తెలంగాణకు ముద్దు బిడ్డ, మట్టి కలువల పరిమళం, ఉద్యమాల తోరణం, అమ్మ జాగృతి మాడబిడ్డమ్మా, అమ్మ జాగృతి పోరాట తెట్టమ్మ. జాగృతి ఆడబిడ్డ, పోరాట తెట్టే. ఆ తెట్టని తలిగితే ఊకుంటాయా? ఇదే మనమంతా. ఉద్యమం ఊరూరికి, గౌరవం ప్రతి వారికి, కోటి రథములు కదిలినట్లుగా అపరశక్తులాకృతి, పిడికిలెత్తిరి స్వేచ్ఛకి, చాటి చెప్పిరి సంస్కృతి, కనక తారలు కదిలినట్లు కోటి రథములాకృతి, అమ్మ జాగృతి మాడబిడ్డమ్మా, అమ్మ జాగృతి పోరాట తెట్టమ్మ. అప్పుడే చెప్పినాం, మేము తేనెలా ఉంటాము, తెట్టెలాగా ఉంటాము. తేనెనిస్తుంది, ముట్టుకుంటే కాటేస్తుంది, దాడి చేస్తుంది. అలాంటి ఉద్యమ స్వరూపము మా జాగృతి. అందుకనే అన్నతో నా పాటలో అప్పుడు అనుకున్నాం, పరాయోని ధర్మానికి పెద్ద పని కాదురా, పంపకము జరగకుంటే అంత పని జరుగు. కానీ తెలంగాణ ద్రోహులార మారకుంటే పాతరే,
పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే అసైదులా ఏ కాళ్ళ గజల ఏ అసైదులా ఏ కాళ్ళ గజల ఏ అసైదులా రతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతే అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి పోరాటం పొద్దులై ఎర్ర కండ్ల పగులులై కుట్టదారి ఎత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారి ఎత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారి ఎత్తులను చిత్తు చేసే శక్తుల పొక్కిలైన వాకిళ్ళను దుఃఖాలను తీర్చరా ఎక్కి పడే పల్లెలను ఎదల కద్ది కదలరా ఎక్కి పడే పల్లెలను ఎదల కద్ది కదలరా అసైదులా ఏ కాళ్ళ గజల ఏ అసైదులా ఏ కాళ్ళ గజల ఏ అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి అసైదులారతి. ఇలాంటి పల్లెలను ప్రజలను ఉద్యమకారులను అక్కా చెల్లెలను ఒక మళ్ళీ ఉద్యమ స్వరూపంతో రగల్చి మళ్ళీ రగల్ జెండలెత్తి ఒక ఉద్యమానికి నా పాటగా ఒక రచయితగా ముందుంటా అని జాగృతి పక్షాన ముందుంటా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.